నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రతి ఇంటిలోనూ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశయమన్న సీఎం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడకట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఇంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిరిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ఐటీని మనం సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు. నేను చాలా సార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్ కు జూన్ లోనే పంటకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బందులు లేకుండా నీళ్లు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళా కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి, 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను. రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ, దిస్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్. వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్లు కదా పోయిందని? 5 ఏళ్లు కాదు పోయింది, 5 ఏళ్లు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% గానీ మళ్లీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా, 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకని 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్లు పడుతుందా? 15 ఏళ్ళు వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదు చెప్పాను. లేదు, నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నా కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్.
జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటారు నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి, అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు, ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ గుజరాత్ ని పంజాబ్ చేసి చెప్పాం. శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్, ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి, అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి, దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతుల అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. गंगाभवान नाम मानस्य भैरवान गोत्रस्य विजय भास्कर नाम गीतावान नाम भैरवान गोत्रस्य राकेश नाम देवी सच्च नाम काश्यप गोत्रस्य श्रीबाब नाम शांति नाम मार्कंडेय गोत्रस्य साई कृष्ण नाम साई दुर्गा नाम नागेश्वर नाम कुमारी नाम श्रीबाल गोत्रस्य मुच्चाल प्रसाद नाम अनुज नाम काश्यप गोत्रस्य श्री भास्कर मानस्य जम्बो वर्ष गोत्रस्य नाग मनोज कुमार नाम बाला सरस्वती नाम भैरवान गोत्रस्य देवी सत्यनारायण नाम यशोद नाम भैरवान गोत्रस्य शिवकुमार नाम भैरवान गोत्रस्य रामबाबु नाम धनलक्ष्मी नाम ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడే కట్టేశారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలో ఒకే రోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి అని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. జీవోల్ని ముద్రించే దానిపైన, జీవో ఇష్యూ రిజిస్టర్ పైన, జీఓఆర్ వెబ్సైట్ పైన. సరే, తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అబద్ధాలతో, తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా
మీడియా సమూహాలకి తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ జీఓఐఆర్ వెబ్సైట్ ని తిరిగి పునఃసంస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే, పారదర్శక పాలనకు సాక్ష్యం మా పరిపాలన, ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉందని ఆగస్టు 30, 2024 పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గల చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే, ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది జీఓఐఆర్ వెబ్సైట్ ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి ఈ 7 నెలల కాలంలో 78 జీవోలు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసి, దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో 36, మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి 14 జీవోలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 జీవోలు, ఆర్థిక శాఖకు సంబంధించి 5 జీవోలు, ఇరిగేషన్కి సంబంధించి మరొక 6 జీవోలు, హోంశాఖకు సంబంధించి మరొక 4 జీవోలు ఇచ్చారు. ఇంతెందుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 6 జీవోలు ఒకే రోజు కాన్ఫిడెన్షియల్ పేరుతో. సహజంగా ఆఫీస్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ రికార్డు మేనేజ్మెంట్ మాన్యువల్లో చూస్తే జీవోలు 3 రకాలుగా విభజించి ఇష్యూ చేసుకుంటారు. ఒకటి మెయిన్ సిరీసు, ఇది పాలసీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, 2 ఆర్టీ రొటీను, 3వది ప్రెస్కి ఇచ్చేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసినటువంటి జీవోలు మెయిన్ సిరీస్ నెంబర్ 10, మెయిన్ సిరీస్ నెంబర్ 5, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 4, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 3, మెయిన్ సిరీస్ జీవో నెంబర్ 66, మెయిన్ సిరీస్ 53 అన్ని పాలసీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి జీవోలు, కీలకమైనటువంటి మెయిన్ సిరీస్కి సంబంధించినటువంటి జీవోలు. ఈ 78 జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా, పాలసీలకు సంబంధించిన విషయం, కాంట్రాక్టర్ అలోకేషన్ చేసేటువంటి ఉత్తర్వులు, అదేవిధంగా కన్సల్టెన్సీలకి పనులు అప్పగించేటువంటి విషయాలు, కన్సల్టెన్సీకి పేమెంట్ చేసేటువంటి విషయాలు, ఇటువంటి అన్ని రహస్యమైనటువంటి జీవోల్ని కాన్ఫిడెన్షియల్ పేరుతో రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పారదర్శకతకు పాడగట్టేశారు, గోప్యతకు గౌరవం పెంచారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇక్కడంతా సీక్రెట్. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు పంట కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం సంచలనం కలిగించింది. పొట్టలో కత్తిపోటుతో పాటు కాళ్లు కట్టేసిన మృతదేహం కొప్పరు గ్రామం వద్దకు కొట్టుకు వచ్చింది. పథకం ప్రకారం హత్య చేసి కాలువలో పడేసి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీవేద, రూరల్ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ వెంకట సురేష్ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.